నమస్తే. హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత గారి గురించి మనందరికీ తెలుసు. ఆమె డేర్ అండ్ డాష్ అనే పర్సన్ అని కూడా తెలుసు. అయితే ప్రస్తుతం ఆమె ప్రచారంలో భాగంగా కూడా అన్ని ఏరియాస్లో కూడా డోర్ టు డోర్కి కూడా కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది మనకి. ప్రస్తుతం మనం మలక్పేట్లో ఉన్నాము. మలక్పేట్ ప్రజలు ఏమంటున్నారు, ఆమెకి ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు, ఆమె గెలుస్తుందనే నమ్మకం ఉందా, అసలు ఇంత టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి ఈ సమయంలో మరి ఆమె గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు వినయ్ మేడం. ఆజంపూర్ డిజైన్ మేడం. ఓకే అండి. ఇప్పుడు మాధవిలత గారి గురించి అందరికి తెలుసు. ప్రస్తుతం ఆమె ప్రచారంలో భాగంగా కూడా అన్ని ఏరియాస్ కూడా డోర్ టు డోర్ వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఓల్డ్ సిటీ, మలక్పేట్ అని, సికింద్రాబాద్ అని, ఇలాంటి కొన్ని ఏరియాస్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేస్తూ ఉన్నారు. మరి ఆమె గెలుస్తుంది అంటారా? ఇంత టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏం చెప్తారు? 40 సంవత్సరాల నుంచి ఎంఐఎం ఉంది కదా మేడం. ఇప్పుడు ఒక్కసారి వాడిని ఒక ఛాన్స్ ఇప్పుడు ఇవ్వాలనుకుంటాం అందరం మేము. ఇప్పుడు ఈసారి చూసా ఎట్లయినా కానీ టఫ్ ఫైట్ ఉంది ఈసారి. ఎందుకంటే 5,40,000 బోగస్ ఓట్లు తీసేసారు కదా ఎంఐఎంలో. అట్లనే మాక్సిమం అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా మేడం. ఎందుకని అంత నమ్మకం మరి ఆమె గెలుస్తుంది? ఈ లాస్ట్ టైం ఎప్పుడు ఎంపీ వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయలేము మేడం. లాస్ట్ 2019లో అయినా కానీ 2014లో అయినా కానీ ఈసారి ప్రతి ఈమె ఎంపీ క్యాండిడేట్ ఫస్ట్ టైం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసింది. అట్లా మేడం. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను ఒకప్పటికి నేను 3 times చేసిన ఓటు ఎంపీలో. ఇప్పటిదాకా ఏ ఎంపీ రాలే మా దగ్గరికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి పోటీ చేసిన వాళ్ళు. ఫస్ట్ టైం ఈ క్యాండిడేట్ వచ్చింది మేడం. అలా మేడం. ఎట్లా ఉన్నాయి ఆమె మాటలు? ఏ విధంగా ఉన్నాయి అసలు? ఏం చెప్తున్నారు ఆవిడ క్యాంపెయినింగ్ లో? ఏమంటున్నారు? అందరినీ తీసుకొని నడవాలి. వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారు, ఓట్లో హిందూ ముస్లిమ్స్ హిందూ అన్నాడు ఏం వ్యతిరేకంగా ఉండదు. అందరం ఒకటే. మ్యాక్సిమం అయితే ముస్లిం ఏరియాకి ప్రిఫరెన్స్ ఇస్తుంది మేడం. అట్లా మేడం. ఎందుకని ఇప్పుడు బీజేపీ మీద ఒక భేదాలు చూపిస్తారు అన్న ఒక వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే కుల మతాల భేదాలు చూపిస్తారని, దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారంటూ కూడా కొంత వ్యతిరేకత ఉంది. అదేవిధంగా వార్తలు కూడా మొన్నటి వరకు మనం వస్తూనే ఉన్నాయి. ఇంత వ్యతిరేకత ఉంది. మరి ఆమె బీజేపీ నుండి పోటీ చేస్తుంది ఎంపీగా. మరి గెలుస్తుందంటారా? టఫ్ ఇస్తుంది మేడం. మాక్సిమం ఇచ్చిన టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది. మాక్సిమం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. టఫ్ ఫైట్ అయితే చాలా కంపల్సరీ ఇస్తుంది మేడం. ఇక 48%, 50% అయితే ఉంది మేడం అక్కడిక్కడ. ఇప్పుడు ఎందుకంటే ముస్లిం ఓట్స్ చాలా మటుకు చీలికపోయినా కదా మేడం. ఇప్పుడు 540 బోగస్ ఓట్లు అనేది తీసేసారు కదా. దానికి వెళ్ళి ఏమున్నా ఇట్లా తీసేస్తారు మేడం. ఏమంటున్నారు మలక్పేట్ ప్రజలు? ఏమంటున్నారు? ఇంతకు మలక్పేట్ ప్రజలు అంటేనే మలక్పేటలో ఇంతకు ఇందిరాసేన అయితే 3 times ఎలక్షన్ ఉండే. ఏమంటారు, ఎమ్మెల్యే ఉండే. ఆయన ఇప్పుడు గవర్నర్ ఉండు మేడం. ఇక్కడ కేరళనో కర్ణాటకలో గవర్నర్ ఉండు ఇప్పుడు ఆయన. మలక్పేట్ ప్రజలు ఎప్పుడైనా కానీ బీజేపీకి అండగా ఉంటారు మేడం. అదొకటి నమ్మకం మేడం. అంతే. సో ఆమె గెలవాలని కోరుకుంటున్నాం మేడం. అందరితో పాటు అంతే మేడం. గెలుస్తుంది మేడం. ఫస్ట్ టైం ఒక లేడీస్కి ఇచ్చారు కాబట్టి ఎంపీ టికెట్. నేను చూస్తున్నప్పటి నుంచి ఒక 4 times కంటెస్టెంట్ అంటే అంతే. అందుకని ఇస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. నమస్తే అండి. మీ పేరు? సాయి. ఓకే అండి. డోర్ టు డోర్ మాధవిలత గారు ప్రచారానికి తిరుగుతూ ఉన్నారు. మరి ఆమె గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? గెలుస్తుందంటారా? మ్యాక్స్ గెలుస్తుందని అనుకుంటాను. ఎందుకని అంత నమ్మకం? ఎందుకంటే ఆమె మ్యాక్స్ ఇప్పుడైతే వచ్చిందో అప్పుడు తెలియదు నాకు. ఇప్పుడిప్పుడు నేను కూడా చూస్తున్నా కాబట్టి నాకు ఎందుకో గెలుస్తుందని అనుమానం ఉంది. అందుకని అనిపిస్తుంది. ఎందుకంటే మా బస్సులకు వచ్చింది కదా ఒకసారి, ప్రచారం అనేది చేసింది. డోర్ టు డోర్ వచ్చింది. సో ఆమె ప్రవర్తన బట్టి మాకు చేస్తుందని అనిపిస్తుంది. అంటే ఆమె చేస్తా అని అంటుంది. అయితే మీకు ఏమైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ మేము చేస్తాము అని అన్నది. సో ఆమె అందుకనే మేము ఈ ఓల్డ్ సిటీకి ఆమె రావాలని అనుకుంటున్నాం. అవును అవును. సాధ్యమేనంటారా? ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలుగా ఎవరు కూడా దీన్ని కదిలించలేదు. ఇప్పుడు ఈవిడ గెలవాలనే ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు. అదే నాకైతే సాధ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఎంఐఎంఏ వస్తుంది. సో ఇప్పుడు మాకు బీజేపీ రావాలని అనుకుంటున్నాను. నేనేమంటున్నానంటే ఇంత టఫ్ ఫైట్ ఉన్నటువంటి ఈ సమయంలో ఆమె గెలిచేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? గెలుస్తుందనే నమ్మకం మీకుందా? 50% ఛాన్సెస్ ఉందంట. ఎందుకంటే మ్యాక్స్ ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కదా. సో ఇక్కడ రావాలని నేను అనుకుంటున్నా. ఇక్కడ బీజేపీ వచ్చింది అని అంటే ఇక్కడ బీజేపీ మీద ఒక భేదం అయితే వాళ్ళు భేదాలు చూపిస్తారు. కుల మతాలతోని దేవుని అడ్డుపెట్టుకుని రాజకీయం అంటే కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఈ సందర్భంలో ఈ సమయంలో గెలుస్తుందంటారు?
మ్యాక్స్ అయితే గెలవాలని అనుకుంటున్నాను నేను. మీ గట్టి నమ్మకం గెలవాలని. గెలవాలని. ఏమంటారు మలక్పేట ప్రజలు? మలక్పేట ప్రజలు అయితే ఇక మీరు అభిప్రాయం అనేది ఒకటి ఉంటది కదా, ఏమనుంది? మాకు అనేది అంటే బీజేపీ రావాలని ఉంది అంతే. సో బీజేపీ డోర్ టు డోర్ తిరుగుతున్నారు. మొన్న కూడా వచ్చారు కదా, అక్కడ ముస్లిం వాళ్ళ ఇంట్లో పోయి కూడా మాట్లాడారు. ఆ పద్ధతి కూడా మాకు బాగా నచ్చింది. సో క్యాంపెయినింగ్ కూడా నచ్చింది. ఇప్పుడు మాధవిలత గారు ఆమె ప్రచారంలో భాగంగా కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నారు. మరి మీ మలక్పేటకు కూడా వచ్చారు. ఏమనిపించింది ఆమెతో మాట్లాడిన క్షణం? ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటి? అందరి గురించి మాట్లాడినా కానీ నాకు ఓటు హక్కు రాలేదు. నేను ఇప్పుడు ఏం మాట్లాడగలుగుతా మేడం? సరే, ఓటు హక్కు లేదు సరే, కానీ ఇప్పుడు ఆమె గెలుస్తుందంటారా గెలవదంటారా? ఇక ఎవరు వచ్చేది మనకంత చెప్పలేము కదా. ఒంటిలో ఉన్న నొస్టులో ఉన్న రాత రాదంటే మనసులో గుణం తెలియదు. ఎవరి మాట ఎట్లా చెప్తాం మేడం? మీ నమ్మకం అండి. అంటే 40 సంవత్సరాలుగా ఎంఐఎం వస్తుంది కదా, మరి ఈసారి ఆమె డోర్ టు డోర్ కూడా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు, అన్ని ఏరియాస్ కూడా కవర్ చేస్తున్నారు. గెలుస్తుందనే నమ్మకం ఉందా మీకు? గెలవాలనుకుంటున్నారా? కొన్ని గెలవాలనుకుంటున్నాం. ఎప్పటికి ఎమ్మెల్యేనే ఉన్నాడు, ఇప్పుడు రావాలని అనుకుంటున్నాము. ఎవరు మంచి పని చేసేది కేసీఆర్ ఉండగా చేసేడు మంచిగానే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇక ఏమైతే ఎంఐఎంఐలు వచ్చారు, తిరిగిర్రు, పోయారు, అన్నిటిలో బాగానే చూసారు. రావాలనే కోరుకుంటున్నాం. మాధవిలత గారు వస్తే బాగుంటుంది మంచిగా నమ్ముతున్నారా? మలక్పేట ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారా? అందరం బాగుపడాలి, మంచిగా ఉండాలి. ఒకరు పోతే ఒకరికి తెలుస్తుంది కదా ఇంకో ప్రపంచం అనేది. ఇప్పుడు పాత వాళ్ళే ఉంటే కూడా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా తెలియాలి కదా. తెలిసే బాగుంటది కదా, అది కూడా మాకంతా. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అందరూ మంచిగా ఉండాలి, అందరు రావాలని మీ అభిప్రాయం. ఇప్పుడు మాధవిలత గారు అయితే డోర్ టు డోర్, మాధవిలత గారు పేరు విన్నా కానీ ఆమె చూడలే. ఆమె ఇంటర్వ్యూ ఇటు వచ్చిన రోజు, ఆ రోజు ఇంటర్వ్యూ రోజు నేను లేను, నేను బయటికి వెళ్ళిన. ఆమె మాటలు కూడా వినలే. ఆమె మాటలు వింటే ఏమైనా చెప్పగలుగుతా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటలేరు. నేను ఆ రోజు నేను లేను, ఆమె వచ్చిన రోజు నేను లేను, ఇంట్లో లేను. వాళ్ళు వీళ్ళు అన్నంగా వింటున్నా, ఆమెను చూస్తే నేను సరిగ్గా నిజం నేను చెప్పగలుగుతా. సరే, వాళ్ళు వీళ్ళు అన్న దాని ప్రకారం ఆమె గెలిచేటువంటి అవకాశాలు సిచ్యువేషన్లు ఉన్నాయి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు యాదయ్య. ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత గారు ఆమె ప్రచారంలో భాగంగా కూడా మలక్పేట అంతా కూడా తిరుగుతుంది, డోర్ టు డోర్ రోజు తిరుగుతుంది. మరి ఆమె మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మాకు ఆమె రావాలని ఉంది, మాకు గెలవాలని ఉంది. అంటే ఏంది డోర్ టు డోర్ తిరిగినంత మాత్రాన గెలుస్తుంది అంటారా? గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కొంతమందికి ఆమె అందరి తిరుగుతుంది, మొత్తం తిరిగి నన్ను గెలిపిస్తాను, మంచిగా మీకు అన్ని బాగుపడి మంచిగా చేస్తా అని చెప్పి అంటుంది. నమ్మకం ఉందా మరి? నమ్మకం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎంఐఎం 40 సంవత్సరాలుగా కూడా ఎవరు కూడా కదిలించలేరు, ఎంఐఎం వస్తూ ఉంది. మరి ఇంత టఫ్ ఫైట్ లో ఇప్పుడు కూడా మాధవిలత గారు వస్తారని ఎందుకంత నమ్మకం? నమ్మకం ఉందనే వచ్చి చేస్తున్నాం. మాకు మీకు నమ్మకంతో చేపిస్తానని అంటుంది. మీరెట్లా నమ్ముతున్నారా? ఇక కొంచెం ఆమె వచ్చి మాట చెప్పినందుకే నమ్ముతున్నాం. ఆమె మంచి మాట చెప్తుంది, ఇట్లా రాదు నేను చేస్తాను, తప్పకుండా చేస్తానని చెప్తుంది ఆమె. ఏమంటున్నారు మలక్పేట ప్రజలు? ఆమె మీద అభిప్రాయం ఎలా ఉంది? ఆమె చేస్తా అంటారు, అందరు కలిసి ఆమెనే అయిపోయిదామని అంటారు అందరు. చేస్తుందా అది చూడాలి ఆమె. ఇప్పుడు ఆమె చేస్తానని మాటిస్తుంది అందరికి. ఇప్పుడు చేస్తుందా లేదా చూడాలి. ఆమె కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. ఆవిడ కొత్త వాళ్ళకి ఇస్తున్నామని ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాము. అట్లా మంచి జరుగుతుంది అని చెప్పి అంటున్నాం. నమ్మకం ఉంది. సరే, ఈసారి ఎంఐఎం ఓడిపోబోతుందంటారా? ఎంఐఎం ఓడిపోబోతుందా మరి ఈసారి? ఓడిపోతే ఇక ఏం లేదు, ఇక లాభం లేదు ఆమెది. ఆమెది కాదు, ఎంఐఎం ఓడిపోబోతుందా? ఎంఐఎం ఓడిపోతుంది, ఓడిపోవాలి. చూసిన అన్ని రోజులు ప్రపంచాన్ని జైలిండు, చూసిండు, అని చేసిండు. మా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇప్పుడు పర్మనెంట్ పట్ట కాయిదాలు ఇస్తామని అనుకోలేదు, ఇయ్యలే కూడా. సరే మంచిది, వాడికైనా కూడా ఆయనకే గెలిపిస్తున్నాం, ఆయనకే ఓటేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏం మంచి పనులు చేస్తారో ఒక 2-3 అది కూడా చూడాలి కదా. ఒకలే ఉంటే కూడా తెలియదు కదా. కొన్ని రోజులు కూడా ఈయనను కూడా చూద్దాం, వీళ్ళని కూడా చూడాలి. కొత్తలో కూడా పిల్లలకు కూడా ఛాన్స్ ఇచ్చి చూడాలి. పెద్ద మనుషులు అంతా అయిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు. పెద్ద మనుషులంతా ఉన్న వాళ్ళంతా చచ్చిపోయారు. కొత్త పిల్లలు మైండ్తోనే ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళ మైండ్ ఎట్లుందో చూసి ఆలోచించుకొని వీళ్ళది కూడా నడిపిస్తాం, వీళ్ళకి కూడా గెలిపిస్తాం. అందరూ తెలియాలి, మంచి పనులు చేస్తాం, మంచి చూపెట్టాలి.